హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు ప్రాన్స్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. ఇది ప్రాన్స్ 65 అనొచ్చు, స్టార్టర్ రెసిపీ అనొచ్చు. ఎలా అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం రొయ్యల్ని శుభ్రం చేసుకొని ప్రాసెస్ చూద్దాం. నేను రొయ్యల్ని వెనిగర్తో వాష్ చేస్తానండి. అప్పుడు ఆ స్మెల్ అనేది పోతుంది, బ్యాడ్ స్మెల్ అనేది. ఈ వెనిగరు ప్రతి చోట దొరుకుతుంది ఇప్పుడు అవైలబుల్గానే. చాలా కాస్ట్ కూడా తక్కువేనండి. ఈ వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం, ఉప్పుతో మనం రొయ్యల్ని శుభ్రం చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇందులో ఒక పావు కప్పు వెనిగర్ని రొయ్యల్లో వేసుకుని ఇలా బాగా పిసికి కడుక్కోవాలండి. ఆ రొయ్యలన్నిటికీ ఈ వెనిగర్ అనేది బాగా పట్టించాలి. పట్టించాక ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి మనం ఇలా పట్టించిన రొయ్యల్ని బాగా ఒక 5-6 సార్లు వాటర్తో కడుక్కోవాలండి శుభ్రంగా. అప్పుడు వాసన అంతా పోతుంది. ఇలా మనం తీసుకున్న రొయ్యల్ని ఆవిరి చేసుకోవాలి, అంటే ఆయిలింగ్ అంటారు దాన్ని. ఇలా ఆయిలింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దీనిలో మనం ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, తర్వాత 2 స్పూన్లు కారం, ఇవన్నీ ఉజ్జాయింపుగా వేసుకోవచ్చండి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. మనం దీన్ని స్టవ్ మీద మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుంది బయటకు మనకి రొయ్యల్లోంచి. ఆ వాటర్తోనే రొయ్యలు అనేది బాగా చక్కగా కుక్ అవుతాయండి. మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఇలా రొయ్యల్లోంచి వచ్చే వాటర్తో రొయ్యల్ని కంప్లీట్గా ఉడికించుకోవాలి డ్రై అయ్యే వరకు. ఇదిగోండి ఇలా అవుతాయి. వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చండి. ఇలా నేను కొన్నిటితో ఈ ఫ్రై అనేది చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఒక 1/2 స్పూన్ వరకు. ఆల్రెడీ నేను రొయ్యలు ఉడికించేప్పుడు వేసా కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేశాను, ఒక 1/2 స్పూను మిరియాల పొడి, తర్వాత ఒక 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేశానండి. ఇవన్నీ మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూను టీ స్పూన్తో కార్న్ఫ్లోర్, ఒక 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసాను, అంటే బియ్యం పిండి కార్న్ఫ్లోర్ అండి. ఇందులోనే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక అరచెక్క నిమ్మరసం ఇందులో పిండుకోవాలండి. ఆల్రెడీ మనం ఆవిరి పెట్టుకున్నప్పుడు తేమ ఉంటుంది. తర్వాత నిమ్మరసం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ తేమతోనే ఇదంతా బైండింగ్ అయిపోతుంది. మీరు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయొద్దండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదండి. మనకి రొయ్యలు అనేది చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనం అవి మునిగే వరకు ఉంటే చాలు. సో ఇలా ఆయిల్ వేడయ్యాక ఈ ప్రాన్స్ని వేసుకుని ప్రాన్స్ వేసి ఒక మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టద్దు. కొద్దిసేపు అలా వేగనిచ్చాక మనం గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఈ రొయ్యలు అనేవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, చక్కగా బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోంచి మిగిలిన నూనె అంతా తీసేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఉంచానండి. ఇందులో మనం సౌతేలాగా చేసుకోవాలి. దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా తరిగి, తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసానండి. ఈ జీలకర్ర వేగిన తర్వాత ఇందులో వేసుకుని ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది మూత పెట్టి వేయించే అవసరం లేదండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది.
చూసారా, ఇప్పుడు ఉల్లిపాయ వేగింది. ఇలా వేగిన ఉల్లిపాయలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ రొయ్యల్ని వేసుకోవాలి. అంతే అండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మనం రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే రెడీ అయిపోతుందండి. ఇది ప్రాన్స్ 65 అనుకోవచ్చు, లేదా స్టార్టర్ రెసిపీ అనుకోవచ్చు, లేదా ఫ్రై రెసిపీ అనుకోవచ్చు. మీరు ఎలా అనుకున్నా ఇది విడిగా కూడా తినేయచ్చండి. మనకి సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా చారులో కానీ సాంబార్లో కానీ ఇలా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. దీనిలో చివరిగా నేను కొత్తిమీర యాడ్ చేశాను. చాలా టేస్టీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. రొయ్యలు తినే వాళ్ళకి ఇది ఒక ఫేవరెట్ రెసిపీ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.